ఫ్రెండ్స్, టూరిజం, టెర్రరిజం, బ్లడ్ అండ్ బుకింగ్స్, టెర్రర్ అండ్ ట్రేడ్ ఒకేసారి ఎప్పటికీ జరగలేవు. ఈ రోజు భారతీయులు టర్కీ, అజర్బైజాన్ కు కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. భారత్ పైన దాడి చేయమని పాకిస్తాన్ కు వార్ డ్రోన్స్ పంపుతారా? నేను ఇంతకు ముందు చెప్పా కదా, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు అని. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళపైన దాడి చేసింది. ఇప్పుడు భారతీయులు ఆర్థికంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన దేశాలపైన దాడి చేస్తున్నారు. కడుపు చెల్లబడే వార్త తీసుకొచ్చా. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు బాహాటంగా సపోర్ట్ చేసిన టర్కీ, అజర్బైజాన్ దేశాల్లో మన భారతీయులు ఇంతకు ముందు బుక్ చేసుకున్న టికెట్స్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క టూరిజం పైన దెబ్బ కొడుతున్నారు. ఎక్సిగో, ఈజ్ మై ట్రిప్ ప్లాట్ఫామ్స్ ట్రావెల్ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసాయి. బ్లడ్ అండ్ బుకింగ్స్ డస్ నాట్ గో ఇన్ సేమ్ పేస్ అంటున్నారు. మీరు మా సైనికులను, అమాయకమైన హిందువులను మతం అడిగి కల్మా చదివించి రక్తం కళ్ళ చూసిన దేశానికి సపోర్ట్ చేస్తే మేము మీ దేశాలకు ఎలా వస్తామో అనుకుంటున్నారు. టర్కీకు అయితే ఒక్క గుజరాత్ నుండి ఒక్క రోజులో 800 మంది బుకింగ్స్ ను క్యాన్సిల్ చేశారు. టర్కీకు ఇప్పటి వరకు ఈ 1 వీక్ లో 60,000 టికెట్స్, అజర్బైజాన్ కు 58,000 టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇది కదా దెబ్బంటే. టర్కీ టూరిజం మినిస్ట్రీ అయితే ప్లీజ్ ఇండియన్స్, దయచేసి టర్కీకు రండి అని అఫీషియల్ గా లెటర్ ఇచ్చారు. మీరు వెనక నుండి మా పైన వెన్నుపోటు పొడిచి మమ్మల్ని రమ్మంటారా? ఈ వీడియో కింద బైకాట్ టర్కీ, అజర్బైజాన్ అని కమెంట్ పెట్టండి. ఇక్కడ టూరిజం ఒక్కటే కాదు, ఇండిగో టర్కిష్ ఎయిర్లైన్స్ తో కోడ్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుని 2022 నుండి వ్యాపారం చేస్తోంది. కోడ్ షేరింగ్ అంటే హైదరాబాద్ లేదా విశాఖపట్నం లేదా ఢిల్లీ నుండి ప్యారిస్ కు మనం ఇండిగో ఎయిర్లైన్స్ లో టికెట్ బుక్ చేస్తే ఈ ఇండిగో ఎయిర్లైన్స్ మనల్ని టర్కీ యొక్క ఇస్తాంబుల్ వరకు తీసుకువెళ్లి ఆపుతాయి. ఇస్తాంబుల్ నుండి టర్కిష్ ఎయిర్లైన్స్ మనల్ని ప్యారిస్ వరకు తీసుకువెళ్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఇండైరెక్ట్ గా టర్కీలో హాల్ట్ అవుతున్నాం. ఇస్తాంబుల్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉండడం వల్ల కొంతమంది 1 డే లే ఆఫ్ ఉంటే టర్కీ తిరిగి వస్తున్నారు. టర్కీ ఎయిర్పోర్ట్స్ లో తింటున్నారు, షాపింగ్ చేస్తున్నారు. మన టికెట్ లో హాఫ్ డబ్బు టర్కీ దేశానికి వెళ్తోంది. ఇదే డబ్బుతో టర్కీ మన పైన దాడి చేయడానికి వార్ డ్రోన్స్ ను పంపుతోంది. టర్కీ పైన ప్రజలే కాదు, ఇండిగో ఎయిర్లైన్స్ కూడా వ్యాపారాన్ని మానేయాలి. నేను మన సబ్స్క్రైబర్స్ తరపున ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు గారిని కోరేది, సార్, టర్కీ ఈజ్ బిహేవింగ్ అగేన్స్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్. టర్కీ టాక్టికల్ సెకండ్ జెన్ బేరక్తర్ డ్రోన్స్ ను S-400 ను బైపాస్ చేయడానికే పాకిస్తాన్ కు పంపింది. మీ కింద ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ టర్కీతో వ్యాపారం 2022 నుండి చేస్తోంది. నేషనల్ ఇంట్రెస్ట్ ను దృష్టిలో పెట్టుకొని దీని గురించి ఆలోచించండి. ఏదైనా ఎయిర్లైన్ చేసుకున్న ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ కు విరుద్ధంగా ఉంటే కోడ్ షేరింగ్ ను క్యాన్సిల్ చేసే హక్కు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఉంటుంది అని చదివాను. ఇదే కనుక నిజమైతే దయచేసి యాక్షన్ తీసుకోండి. బికాజ్ ఈ టర్కీ వంటి దేశాలు మన శత్రువుకు వార్ డ్రోన్స్, ఆర్టిలరీ షెల్స్ ఇచ్చి ఆర్మ్ చేసినందుకే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి డిస్టిక్ లోని ఎం మురళీ నాయక్ గారు వీరగతి ప్రాప్తి పొందారు. మన మురళీ నాయక్ మరణానికి ప్రతీకారంగా మీ వంతు కాంట్రిబ్యూట్ చేయండి. ఐ థింక్ రామ్ మోహన్ నాయుడు ఈ సెన్సిబుల్ పర్సన్ అనుకుంటున్నా. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి మీ కూటమి ద్వారా సెంటర్లో ఒత్తిడి తీసుకురావాలి అని కోరుకుంటున్నా. మీరు కూడా మురళీ నాయక్ గారి ఫనరల్ కు వెళ్ళినట్లున్నారు. టర్కీ గత 10 ఏళ్ల నుండి కాశ్మీర్ గురించి UN లో విషయాన్ని కక్కుతూనే ఉంది. INS విక్రాంత్ కు అగేన్స్ట్ గా టర్కీ వార్షిప్ ను అరేబియన్ మహాసముద్రంలో పంపింది. మే 8th రోజు కూడా టర్కీ పాకిస్తాన్ కు మిజైల్స్ ను కూడా పంపినట్లు సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదు, ఇండిగో ఈజ్ ఇండిపెండెంట్, దే క్యాన్ డూ దేర్ కోడ్ షేరింగ్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్ అంటే మనం చేయగలిగేది ఒక్కటే, యూరోప్ కు వెళ్ళాలి అంటే ఇండిగో స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఎయిర్ ఇండియా, విస్టా, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఇండియన్ ఆర్మీనే చేయాలి అంటే కుదరదు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుంటే మనం క్రికెట్ ఆడుతున్నాం. ఇండియా పాక్ క్రికెట్ కోసం వేలలో టికెట్స్ ఖర్చు పెట్టి చూస్తున్నాం. షోయబ్ అఖ్తర్, అఫ్రిది వంటి పాకిస్తానీ క్రికెటర్ యూట్యూబ్ ఛానల్స్ ను చూస్తున్నాం. గిల్గిత్ బాల్టిస్తాన్ కు టూరిజం కోసం వెళ్తున్నాం. ఈ డబ్బుతోనే పాకీలు మన పైన ఉగ్రవాదం చేస్తున్నారు, పెహల్గాం వంటి దాడులు చేస్తున్నారు. నారా లోకేష్ గారు, గౌరవనీయులైన బాబు గారు, ఏవియేషన్ మినిస్ట్రీ మీదే సార్. ఇటువంటి సమయంలో మీరెంత గట్టిగా నిలబడతారో అందరూ గమనిస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏవియేషన్ మినిస్ట్రీ పైన ఒత్తిడి పెట్టి జరా షేర్ కోడింగ్ సంగతి చూడండి. దయచేసి మా ఈ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయండి. 2023లో మాల్దీవ్స్ మ్యూజు గుర్తున్నాడా? పాపం మ్యూజు లిటరలీ ఏడవడం ఒక్కటే తక్కువ. మాల్దీవ్స్ నుండి ఇండియన్ నేవీ వెళ్ళిపోవాలి, ఇండియా నుండి స్టింకీ స్మెల్ వస్తుంది అని కారు కూతలు కూసిన మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాగైతే దెబ్బ కొట్టామో ఇప్పుడు ఈ టర్కీ, అజర్బైజాన్ దేశాలపైన కూడా అటువంటి దెబ్బే పడాలి. ఎవరెవరైతే ముఖ్యంగా మన తెలుగులో టర్కీ బాగుకు వెళ్ళడానికి ప్లాన్ చేసి ఉంటే దయచేసి క్యాన్సిల్ చేయండి. ఈ 2 దేశాలకు బదులు గ్రీస్ కు వెళ్ళండి.
గ్రీస్ యునైటెడ్ నేషన్స్లో చాలాసార్లు ఇండియాకు సపోర్ట్ చేసింది. గ్రీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే గ్రీస్లో టర్కీ కంటే రిచ్ కల్చర్ ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఉంది, మా దేశానికి రండి అని కోరుతున్నారు. నేను డెఫినెట్గా గ్రీస్కు వెళ్తా. ఈ చిల్లర దేశాల్లో డబ్బులు ఖర్చు పెట్టే కంటే గ్రీక్ కల్చర్ను ఎక్స్ప్లోర్ చేస్తా. గ్లాడియేటర్స్, గ్రీక్ ఫైటర్స్ యొక్క హిస్టరీ అంటే నాకు చాలా క్రేజ్. ఒకవేళ ఎవరైనా టర్కీలో షూటింగ్స్ ప్లాన్ చేసి ఉంటే దయచేసి క్యాన్సిల్ చేయండి. ఎందుకు చేయమంటున్నాను అంటే ఈ వీడియోలో టైం లైన్స్తో సహా ఈ 2 గుంటనక్క దేశాలు సింధూర్ యుద్ధంలో మనకు వెనక నుండి ఎలా పొడిచారో చెప్తా. వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీరు నా సబ్స్క్రైబర్ నంబర్ చూసి తక్కువగా అంచనా వేయద్దు. నా కంటెంట్, నా సోర్సెస్ పార్ లెవెల్లో ఉంటాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వరల్డ్ బ్లాగర్స్ అండ్ టూరిజం బ్లాగర్స్ కూడా నేను కోరుకునేది దయచేసి ఈ 2 దేశాలకు వెళ్ళమని ఎవరిని ఎంకరేజ్ చేయదు ప్లీజ్. ఈ మ్యాప్లో చూడండి, ఇది టర్కీ, ఇక్కడ అజర్బైజాన్ ఉంటుంది. టర్కీ పూర్తిగా యూరోపియన్ దేశం కాదు. టర్కీలోని కొంత భాగం యూరోప్లో ఉంది. ఇక్కడ అర్మేనియా పక్కనే అజర్బైజాన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 గుంటనక్క దేశాలు ఇండియా నుండి ఎంత సంపాదిస్తున్నారో చెప్తా. ప్రతి ఇయర్ టర్కీకు ఇండియా నుండి దాదాపు 3 లక్షల మంది వెళ్తారు. ఒక్కొక్కరు టర్కీలో 1 lakh నుండి 1.5 lakhs ఖర్చు పెడతారు. ఒక్కొక్కరు 1 lakh ఖర్చు పెట్టారు అనుకుందాం. ఈ టర్కీలో హమామ్ బాత్, ఇస్తాంబుల్, టర్కీ కల్చర్, హోటల్స్ ఇలా ఎన్నో ఉంటాయి. బీచెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇక్కడ మూవీ, సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనోళ్ళు టర్కీలో ఇయర్లీ 4,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ మనోళ్ళు టర్కీకు వెళ్ళి హోటల్లో ఉంటారు, క్యాబ్స్లో వెళ్తారు, తింటారు, తాగుతారు, షాపింగ్ చేస్తారు, మసాజ్ చేసుకుంటారు. హమామ్ బాత్ అనేది అక్కడ ఫేమస్. హమామ్ బాత్ చేసుకుంటారు. యాక్చువల్లీ టర్కీకి వచ్చే 100 మంది టూరిస్టుల్లో 30 నుండి 40 మంది భారతీయులే ఉంటారు. టర్కీ టూరిజం ద్వారా 10% ప్రజలు ఉపాధి పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ అజర్బైజాన్. ప్రతి సంవత్సరం ఈ అజర్బైజాన్కు దాదాపు 2,50,000 మంది భారతీయులు వెళ్తారు. ఒక్క టూరిస్ట్ యావరేజ్గా ₹1,00,000 ఖర్చు పెడతాడు. ఇయర్లీ 2,400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అజర్బైజాన్ జీడిపిలో 7.6% టూరిజంది. అజర్బైజాన్లో బాకు ఉంది, నైట్ క్లబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి కొండ లోయలు చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ కాశ్మీర్ లాగా అజర్బైజాన్ ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ కంట్రీ. టూరిజం ద్వారా అజర్బైజాన్ ప్రజల్లో 10% ఉపాధి లభిస్తుంది. సో ఇప్పుడు ఈ 2 దేశాలు ఏం చేశాయి అంటే ఏప్రిల్ 22 రోజు పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది కదా. ఏప్రిల్ 23 రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొట్టమొదటగా వెళ్ళిన దేశం పేరు టర్కీ. అంతేకాదు కాశ్మీర్ కోసం సపోర్ట్ చేసినందుకు టర్కీకు థ్యాంక్ యూ అని కూడా చెప్పాడు. కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టర్కీ అఫీషియల్గా పెహల్గాం దాడిని ఖండిస్తూ జాలి చూపిస్తూ ఒక లెటర్ను రాసింది. అయితే ఏప్రిల్ 38 ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయబోతోంది అనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు టర్కీకు కాల్ చేశారు. యుద్ధ ఆయుధాలను అడిగారు. మే 2 రోజు దాదాపు 6 టర్కీ హెర్క్యులస్ 130 ట్రాన్స్పోర్ట్ విమానాలు రాత్రిపూట పాకిస్తాన్లో దిగాయి. ఈ ఫ్లైట్స్ను ఇండియన్ శాటిలైట్ ట్రాక్ కూడా చేసింది. ఈ మ్యాప్ చూడండి. భారత్ టర్కీను డిప్లొమాటిక్గా, బ్యాక్ డోర్గా అసలు ఆ 6 విమానాలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళాయి అని అడిగితే టర్కీ ఏమన్నదో తెలుసా? లేదు, మా దగ్గర ఫ్యూల్ అయిపోయింది, పాకిస్తాన్లో హాల్ట్ చేసి ఫ్యూల్ను లోడ్ చేశామని అబద్ధం చెప్పింది. కట్ చేస్తే మే 7 ఉదయం ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ యొక్క 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసి ఉదయాన్నే 10:30 ప్రెస్ బ్రీఫింగ్లో శాటిలైట్ ఇమేజెస్ను చూపించి ఈ ఆపరేషన్ సక్సెస్ అని ప్రకటించింది. మే 7 రోజు, అదే రోజు రాత్రి పాకిస్తాన్ టర్కీ యొక్క 2nd జనరేషన్ TB2 బేరక్తర్ డ్రోన్స్తో ఇండియా పైన దాడి చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ బార్డర్లో దాడి చేసింది. ముఖ్యంగా ఈ బేరక్తర్ డ్రోన్స్ను అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికే పంపారు. కాశ్మీర్లో ఉన్న గురుద్వారాలో, టెంపుల్స్లో దాడి చేయడానికి పంపారు. ఇక్కడ ఆయుధాలను అమ్మడంలో తప్పు లేదు కదా, టర్కీ తప్పేం చేయలేదు కదా అంటే రష్యా కూడా ఇండియాకు ఆయుధాలు అమ్ముతోంది, అలాగని రష్యా తప్ప అని జియో పాలిటిక్స్లో డిఫెన్స్ వ్యాపారం చేయడంలో తప్పేం లేదు కదా అని మీరు నన్ను అడగచ్చు. ఒకవైపు నుండి పెహల్గాంలో జరిగిన దాడి తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చి వెనక నుండి పాకిస్తాన్కు టాక్టికల్ వెపన్స్ను అప్పుగా, డబ్బుతో కాదు, డబ్బు తీసుకుని కాదు, పాకిస్తాన్ దగ్గర ఆ డ్రోన్స్ను కొనడానికి డబ్బులు లేవు, ఫ్రీగా అప్పుగా టాక్టికల్ TB2 2nd జెన్ బేరక్తర్ వంటి డ్రోన్స్ను ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మీరు సప్లైయే చేశారు, సప్లై చేశామని ఒప్పుకొని ఉన్నా మనం బేరక్తర్కు ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం కదా, కానీ గోప్యంగా సప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ బేరక్తర్కు ప్రిపేర్ అయింది. అట్లీస్ట్ మేము 1000 బేరక్తర్లను పంపాము, 10,000 పంపాము, 2,000 పంపాము అని నంబర్స్ ఇచ్చి ఉంటే
మేము ఇంకా బాగా ప్రిపేర్ అయి ఉంటాం కదా. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ బేరక్తర్, చైనీస్ డ్రోన్స్, క్వాడ్ కాప్టర్స్కు ప్రిపేర్ అయి ఉంది. అయితే నంబర్స్ చెప్పి ఉంటే ఇంకా జాగ్రత్త పడేవాళ్ళం. మే 8 ఉదయం ఇచ్చిన బ్రీఫింగ్లో ఖురేషీ గారు క్లియర్గా టర్కీ బేరక్తర్ డ్రోన్స్ మా పైన దాడి చేసాయని ఆఫీషియల్గా ఇంటర్నేషనల్ మీడియా ముందు బాహాటంగా చెప్పడం జరిగింది. ఈ బేరక్తర్ తక్కువ హైట్లో ఎగురుతాయి కాబట్టి దీన్ని S-400 ఇంటర్సెప్ట్ చేయదు. అంటే ఇది టాక్టికల్ వెపన్ అన్నమాట. ఇటువంటి వెపన్స్ను పాకిస్తాన్కు టర్కీ ఇచ్చి సపోర్ట్ చేయడమే చాలా పెద్ద తప్పు. ఫిబ్రవరి 2023లో టర్కీలో అర్త్క్వేక్ వస్తే ఇదే ఇండియన్ ఆర్మీ C-17 గ్లోబ్ మాస్టర్లో మెడికల్ ఎక్విప్మెంట్స్ను ఫుల్గా నింపి టర్కీ ప్రజల ప్రాణాలు కాపాడింది. ఇండియన్ ఆర్మీ లేకపోతే మేము బ్రతికి ఉండే వాళ్ళమే కాదు అని ఈ టర్కీ ప్రజలు ఏడుస్తూ చెప్పిన ఈ మాటలు ఒకసారి వినండి. Indian group has just arrived and help us really much. Indian Thank you very much all the Indian. మనం C-17 గ్లోబ్ మాస్టర్లో డెటాల్, టించర్, బ్యాండేజ్ పంపితే మీరు డ్రోన్స్, బేరక్తర్, బుల్లెట్స్ పంపుతారా? దీనికంటే వెన్నుపోటు ఉంటుందా? మనం డెటాల్ ఇస్తే డ్రోన్స్ ఇచ్చారు, బ్యాండేజ్ ఇస్తే బేరక్తర్ డ్రోన్స్ పంపారు. మే 8 రోజు కూడా టర్కీ నుండి ఒక ప్లేన్ గోప్యంగా వచ్చి ఏదో ఇచ్చిపోయింది. కరాచీలో దిగింది. దాని యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సింధూర్ స్టార్ట్ కాకముందు మే 3 నుండి మనం INS విక్రాంత్తో అరేబియన్ మహాసముద్రంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మే 5 రోజు టర్కీ తమ వార్ షిప్ను పంపింది. ఈ వార్ షిప్ వీడియో చూడండి. చీర్ లీడర్ లాగా ఈ టర్కీ నేవల్ ఆఫీసర్ పాకిస్తాన్ జెండాను ఒక చేత్తో, టర్కీ జెండాను ఇంకొక చేత్తో ఊపుతూ ఉన్నాడు. టర్కీ కాదు కదా, చైనా వార్ షిప్స్ వచ్చిన INS విక్రాంత్ను అరేబియన్ మహాసముద్రంలో ఎవ్వరూ ఓడించలేరు. సో వీళ్ళ చావు తెలివి ఇలా ఉంటుంది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేసిన తర్వాత అఫీషియల్గా టర్కీ వచ్చి మేము బాహటంగా ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని ప్రకటించింది. ఇక్కడ టర్కీ ఉమ్మా పేరు మీదే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోంది. ఉమ్మా అంటే పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టే సపోర్ట్ చేస్తోంది. అయితే భారత్లో ముస్లిమ్స్ లేరా? భారత్లో 25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లిమ్స్ భారత్లోనే ఉన్నారు. మరి మీరు పాకిస్తాన్కు ఎందుకు సపోర్ట్ చేశారు? అంటే భారత్లో ఉన్న ముస్లిమ్స్ భారతీయులు కారా? ఇదే గుంటనక్క తెలివి టర్కీది. అందుకనే టర్కీను హిందూ, ముస్లిమ్స్ అందరూ బ్యాన్ చేయాలి అంటున్నా. ఉమ్మా అనే పేరు పెట్టుకుని ఇస్లామిక్ సామ్రాజ్యానికి రారాజు కావాలి అని ఎర్దోగాన్ పగటి కలలు కంటున్నాడు. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని మళ్లీ సృష్టించాలి అని చూస్తున్నాడు. టర్కీ ఎర్దోగాన్ ను MBS నమ్మడు, UAE నమ్మదు, కువైట్, ఒమాన్, గల్ఫ్ దేశాలు ఎవ్వరూ నమ్మరు. బికాజ్ ఇతను ఒక గుంటనక్క. ఈ దేశం వల్ల ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం లేదు. టర్కీ ప్రపంచానికి ఇచ్చింది రెండే, ఒకటి డ్రోన్స్, 2 ఆ కృత్రిమ వెంట్రికలు అంతే. జియో పాలిటిక్స్ ఎప్పుడు సివిలైజేషన్, రిలీజియన్ను బట్టి చేయకూడదు, నేషనల్ ఇంట్రెస్ట్ను బట్టి చేయాలి. ఇండియా ద్వారా టూరిజం, షేర్ కోడ్ ఫ్లైట్స్ ద్వారా టర్కీ దేశ హితానికి లాభమే వస్తోంది కానీ నష్టం ఎక్కడా రావడం లేదు. ఒక్క విషయం చెప్పండి, ఇండియన్స్ ద్వారా టర్కీకి ఎక్కడ నష్టం వస్తుందండి? మనం ఇక్కడ ఉన్నాం, మనం అరేబియన్ సీ దగ్గర ఉన్నాం, మనం ఇండియన్ ఓషన్లో ఉన్నాం, వాళ్ళు మెడిటేరియన్ సీ దగ్గర ఉన్నారు, యూరోప్కు దగ్గరలో ఉన్నారు. మనకు టర్కీకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ టర్కీ కావాలనే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోంది. ఎందుకంటే ఉమ్మా దేశం కాబట్టి. మనం టర్కీ ఒక ఉమ్మా దేశం అని ఇస్తాంబుల్కు డుమ్మా కొడుతున్నామా? లేదు కదా. ఇస్తాంబుల్కు వెళ్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అక్కడి కల్చర్ను తెలుసుకుంటున్నాం. టర్కీ చాలాసార్లు కాశ్మీర్ ఇష్యూను UN లో తీసుకువచ్చింది. టర్కీ ఒకవైపు కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని చెబుతోంది. ఇంకొక పక్క తమ దేశంలో ఉన్న కుర్దిష్ ప్రజలను అణిచివేస్తోంది. కుర్దిష్ ప్రజల డిమాండ్ ఏంటి అంటే తమ లాంగ్వేజ్ను, తమ కల్చర్ను గౌరవించాలి అని, పాలిటిక్స్లో కుర్దిష్ జాతి ప్రజలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని. వీళ్ళు ఎన్నో ప్రొటెస్టులు చేసినా టర్కీ వీళ్ళను అణిచివేస్తూ ఉంది. ముఖ్యంగా ఎర్దోగాన్ అణిచివేస్తున్నాడు. నెక్స్ట్ అజర్బైజాన్. అయితే అజర్బైజాన్ యుద్ధంలో మనం డైరెక్ట్గా అఫీషియల్గా మేము అర్మేనియాకి సపోర్ట్ చేస్తున్నాము అని బాహాటంగా చెప్పలేదు. అయితే అజర్బైజాన్ బాహాటంగా చెప్పింది. ఇంకొక విషయం, అజర్బైజాన్ ప్రజల ద్వారా ఇండియాకు ఎటువంటి లాభం లేదు. అజర్బైజానీ ప్రజలు ఇండియాకు రారు, ఇక్కడ టూరిజం చేయరు. కానీ ఇండియన్స్ ద్వారా అజర్బైజాన్కు ఎంతో లాభం ఉంది. ఒక ఇయర్లో 2,50,000 మంది ఇండియన్స్ మీ దేశానికి వచ్చి మీ దేశంలో ఎక్స్ప్లోర్ అవుతున్నారు, డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే ఇటువంటి సమయంలో ఉమ్మా పేరు మీద మీరు పాకిస్తాన్కు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎస్, అర్మేనియా యుద్ధంలో మనం ఆయుధాలను సప్లై చేశాం, ఒప్పుకుంటా. కానీ మీ దేశం నుండి మాకు ఎటువంటి లాభం లేదు, కానీ మా ప్రజల నుండి మీకు ఎంతో లాభం ఉంది. మీరు ఇటువంటి సమయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేయకూడదు. సో అందుకే చెప్తున్నా, బైకాట్ టర్కీ అండ్ అజర్బైజాన్.
సో భారతీయ ప్రజలు ఎన్నో టికెట్స్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. మాల్దీవ్స్ కూడా అంతే కదా. ప్లీజ్ మా దేశానికి రండి రండి అని వేడుకుంది. బ్లడ్ అండ్ బిజినెస్, టెర్రర్ అండ్ టూరిజం, బ్యాక్ స్టాబింగ్ అండ్ బుకింగ్స్ రెండు ఒకేసారి జరగవు. ఈ రెండు దేశాలను బ్యాన్ చేయండి అని ఈసారి ప్రభుత్వం లేదా ఇండియన్ ఆర్మీ చెప్పలేదు, భారతీయులే ఇనిషియేట్ చేశారు. సో ద షేర్ కోడింగ్ టర్కిష్ అండ్ ఇండిగో పార్ట్నర్షిప్ ని, ఈ ఇద్దరి కూటమిని, మా ఆంధ్రప్రదేశ్ కూటమి అండ్ పవన్ కళ్యాణ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు అండ్ మన అపోజిషన్ పార్టీస్ కూడా ఒత్తిడి పెట్టి దీని గురించి కొంచెం చూడాలి అని కోరుకుంటున్నా. అందరూ కలిసి పనిచేయండి. బికాజ్ ఇంకా ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయి. ఎలక్షన్స్లో ఎలాగో కొట్లాడేది ఉంటుంది. సో మన కామన్ ఎనిమీ ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ కూడా ఓకే, అజర్బైజాన్ ఓకే వదిలేయండి. బట్ టర్కీ, పాకిస్తాన్ ఈ రెండు దేశాలపైన ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి టర్కిష్, అజర్బైజాన్ ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేయండి. బాకు, ఇస్తాంబుల్ టూరిజం ప్లాన్స్ ను క్యాన్సిల్ చేయండి. హోటల్ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేయండి. ఈ విధంగా మనం ఆపరేషన్ సింధూర్ లో కాంట్రిబ్యూట్ చేసిన వారు అవుతాం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.